దాని వైపే ప్రజలందరూ ఉంటారు. పూలే యొక్క పోరాట ఆ దారే భారత రాజ్యాంగం. అందుకే అంబేద్కర్ గారు మహాత్మా పూలే గారిని నా గురువు అని ప్రకటించారు. ఎందరో మహనీయులు అప్పుడు బుద్ధుని నుంచి పూలే వరకు చేసిన ఈ వేయంత మానవీయం. బుద్ధుని నుంచి మన కోసం ఎవరో ఒకరు, చాలా మంది అనుకుంటారు ఎంప్లాయీస్ కానివ్వండి, ఒక కుల వృత్తి చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇంకెవరో మేము చాలా మంచిగా ఉన్నాం, మా పని మేము చేసుకొని బతుకుతున్నామని. కానీ మన తరపున మన కుల సంఘంలోనో ఇంకేదో ట్రేడ్ యూనియన్ ఎవరో ఒకరు మన తరపున రోడ్డు మీద వచ్చి పోరాటం చేసే వాళ్ళు ఉంటారు అని ఈ అగ్ర కులాలకు, ఈ దొంగలకు, ఈ దాడి చేసే వాళ్లకు తెలుసు కాబట్టి మనల్ని అనట్లేదు. అట్లనే ఇప్పుడున్న అన్ని వర్గాలకు చాలామంది దుబాయ్ పోయిన వాళ్ళు వచ్చి అంటారు, అక్కడ ఇంత పెద్ద పెద్ద రోడ్లు చిన్న మిస్టేక్ చేస్తే ఆడ ఘోరంగా ఉంటుంది, అసలు ఎవరు తప్పు చేయరు అన్నదని చాలామంది మాట అన్నారు. మరి భారతదేశం ఎందుకు అట్లా లేదు? ఎందుకంటే భారతదేశంలో అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం దానికి కంప్లీట్ అపోజిట్గా ఉన్నోళ్ళు ఇప్పుడు పరిపాలన చేస్తారు. భారత రాజ్యాంగమేమో ఈ భూమిని అంతా వంచమంటుంది, కానీ వాళ్ళ ఆలోచన అంతా మనధర్మశాస్త్ర ఆలోచన. మొత్తం భూస్వామం, మొత్తం స్వామ్యం చేసుకోవడం, మొత్తం ఆక్రమించడం. భూములు వాళ్ళే, సినిమా రంగం వాళ్ళదే, క్రికెట్ రంగం వాళ్ళదే, పరిశ్రమలు వాళ్ళే. ఎక్కడ అట్లా తీరగా వచ్చే డబ్బులు అట్లా ఎక్కడి నుంచి వస్తాయో అవి ఇంకంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. 10% ఉన్నోళ్ళు 90% మంది రక్తం చెమటను ఆ 10% మందే దోచుకుంటుండ్రు. ఇది మనము ఇప్పుడే కాదు, బిఫోర్ కాన్స్టిట్యూషన్ కన్నా ముందరి నుంచి జరుగుతూ వస్తుంది. రాజ్యాంగం తర్వాత చట్టాలు వచ్చినాయి, అవిట్లలో ఒక 5-10% అమలు చేసారు. కొంచెం మంచిగా ఇంత చదువుకున్నాం. లేకుంటే భారత రాజ్యాంగం కంటే ముందు మనం ఒక పద్మశాల అయినా ఆ బట్టలు వేసుడు తప్ప ఇంకో పని చేయడానికి లేదు. చేస్తే చంపుడే, ధర్మం చెడ్డం. ఒక ముదిరాజు అయినా ఆ పన్ను తెప్పుడు తప్ప ఇంకేమన్నా వేస్తే నువ్వు ధర్మం చెడ్డవు, కుల ధర్మం చెడ్డవు అని చంపుడే. అట్లా ఉన్న వ్యవస్థను భారత రాజ్యాంగం వచ్చి ఆయుధం పెట్టి ఆపేసింది. ఇవాళ మనం చదువుకుంటున్నాం. ఆ చదువుతో పాటు ఆ కుల వృత్తే కాదు, ఏ పనన్నా వేసుకునే హక్కు, అవకాశం మనకు వచ్చింది. కానీ మనం ఇప్పుడు ఏ ప్రయాణంలో ఉన్నాం? మళ్ళా మన ధర్మ ఆలోచనలతోనున్న ఆ జమీందారులు, ఆ భూస్వాములు రూపం మార్చుకొని రాజకీయ నాయకులుగా మారితే వాళ్ళనే వెంబడిస్తుంది. ఎందుకంటే 3000 సంవత్సరాల కుల వ్యవస్థ మనల్ని కులంలోనే ఉంచి, ఆ కులం తప్ప యజమాని పాత్రలోకి మనం మారలేము, ఆ మనస్తత్వంలోకి మారనీయాలి. ఎప్పటికప్పుడు అగ్రకులాలు మనల్ని మ్యానిపులేట్ చేస్తూనే ఉన్నాయి. పొద్దున్న లేవడం, పశువులు చూస్తాం కదా, అట్లనే పొద్దున్న దాకా దాన్ని తీసుకుపోతాం, ఆ పని చేయించుకుంటాం, మనం కట్టెత్తాం, మళ్ళీ నీళ్ళు తాపుతాం, తిండి పెడతాం, తీసుకుపోయి పండ పెడతాం. మనలో కూడా అంతే. మరేం చేయాలంటే మనం కూడా నాయకత్వం వహించాలి. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ చేసి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన అది. 3000 సంవత్సరాల నుంచి మనల్ని కుల వ్యవస్థ కంప్లీట్ ఒక కుటుంబానికి, ఒక కేవలం వృత్తికి, దీనికే పరిమితం చేసేసింది. ఈ సమాజంలో మార్పుకు రేపు మన పిల్లలకు, పోనీ మనం కులంలోకి వెళ్ళే రేపు మన పిల్లల్ని వేరేకి కులం దాటి పంపించగలుగుతాము? కులం దాటి పంపించగలుగుతాము? కులం మార్చలే కదా. కాబట్టి మన పిల్లల కన్నా రాజ్యం ఇవ్వకుంటే, రాజ్యంతోనే మన కమ్యూనిటీస్కి, మన మొత్తం కులానికి ఆత్మగౌరవం వస్తుంది తప్ప ఇంకా దేంతో రాదు. పైసలు ఉన్న బీసీ కులాలు, ఇప్పుడు మొన్ననే మనకు
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని పెట్టిన చిరంజీవులు సార్, పద్మశాలి సార్ మాట్లాడుతుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. కోట్లు సంపాదించిండు, ఐఏఎస్ ఆఫీసర్గా చేసిండు, అడుగడుగునైనా అవమానించడమే ఉన్నది. రిటైర్మెంట్ అయ్యేదాకా ఇది గింతే అని వదిలేసి తన పనులు తను చేసుకొని ఏదో చేద్దామని పోయిండు తన కమ్యూనిటీస్కి. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు వీళ్ళు అణగారిన వర్గాలు, వీళ్ళు వేల సంవత్సరాల నుంచి దోపిడీకి గురై అసలు సారు స్వయంగా నేను సారి చెప్తున్నా, కారు ఎప్పుడు ఒక ఊర్లో పోతే అగ్రకులాల ఇంటికే పోతుంది, కానీ సారు కలెక్టర్గా ఉన్నన్ని రోజులు ఎప్పుడు పోలేదట. ఊరవతలు ఉన్న అంటరాని కూడా పోయి ఆపేదట. కానీ ఆపనిస్తారా? అనేక అవమానాలు పడుతూనే చివరికి ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం బీసీ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి నడుపుతున్నాడు. విశారద మహారాజ్, చిరంజీవులు సార్, ఈశ్వరయ్య గౌడ్ జస్టిస్గా ఉన్నారు. ఈశ్వరయ్య గౌడ్ వాళ్ళ నేతృత్వంలో 42% రిజర్వేషన్ల కోసం బీసీలకు ఆ పోరాటం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేసీ కమిటీ వేసుకుంటున్నాం. ఈ కమిటీ పనిచేయడానికి ఈ కమిటీలో ఉన్న అందరూ ఒక్కొక్క మండలాన్ని లేదా వార్డుని లేకుంటే ఒక భూభాగాన్ని కొంచెం తీసుకొని అక్కడ పనిచేస్తారు. పని చేయకుండా ఏది జరగదు, పోస్టులతో ఏమి రాదు. ఖచ్చితంగా మనం పనిచేస్తే ఈ రానున్న 3 ఏళ్లలో ఒక బీసీ అయినో, ఎస్సీ అయినో, ఎస్టీ అయినో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. ఆ బాధ్యత పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ పని వల్ల జరుగుతుందని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. విశారదన్ మహారాజు గారు ఫస్ట్ 5000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మాదిగలు మహారాజులు అన్నారు. మాదిగలే మహారాజులు అన్నారు. మరి అది సబబేనా? ఎందుకంటే వాళ్ళు ఐసీయూలో ఉన్నారు. అసలు వాళ్ళకు మనుషులన్న మాట కూడా తెలకుంటున్న పరిస్థితి. కంప్లీట్ అగ్రకులాలు, హక్కులు అంతే, పోజీ కింద దావు. అసలున్న వ్యక్తులను నాయకులుగా తయారు చేసుకుంటా ఫస్ట్ ఒక మూమెంట్ బయలుదేరి. కాబట్టి నేను అంతకుముందే ఒక 14 సంవత్సరాల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పనిచేసుకుంటున్నా. ఈయన వచ్చేసరికి అప్పుడు అర్థమైంది అసలు ఇంతకంటే పెద్ద పని ఉన్నది. కాబట్టి కంప్లీట్ అన్ని బంద్ చేసి ఈ నిర్మల కూడా వార్తల్లో స్టాఫర్గా 1 సంవత్సరం చేసి తర్వాత ఈ ధర్మ సమాజ్ పార్టీలో ఏరి మొన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ చేసేస్తే ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రేమికులందరికీ, ఎందుకంటే ఎవరికి కనీసం కులం మీద ప్రేమ లేని, తమకు తాము ఒక ఆత్మగౌరవం లేని ఇక్కడి వరకు రారు. ఫస్ట్ కులం పట్ల ప్రేమ, సమాజం మొత్తం మీద ఒక గౌరవం ఉంటేనే ఇది దాకా వచ్చినాం. ఎవరికి లేకుండా ఎంత పట్టించన్నదే లేదు. దీంట్లో అందరికీ పనులు ఉన్నాయి, ఎవరికి పనులు లేవని లేదు. ఇది కాకుండా కానీ ఇక్కడ దాకా మనం వచ్చినామంటే ఈ మొత్తం సమాజాన్ని సంస్కరించాలి, మార్చాలన్న ఒక ఆలోచన మన దాంట్లో ఉన్నది. కాబట్టి ఇక్కడ గుమిగూడినాం. రాజకీయ అధికారం అది ఎట్లా వస్తుందో తర్వాత చూద్దాం. కానీ మనలో ఒక మార్పు, ఈ మనలో ఉన్న గులాంగిరిని మొత్తం తీసేయగలిగిన చాలు కదా. రేపు మన తరానికి వచ్చేసరికి అధికారం ఖచ్చితంగా ఒక సాంస్కృతిక ఉద్యమం మనుషులలో మార్పు తెచ్చి ఇవాళ రాముని రాజ్యాన్ని తీసుకొచ్చి పెట్టింది బ్రాహ్మణులు. ఒక సాంస్కృతిక ఉద్యమం మొత్తం తెలంగాణకు నిప్పంటిస్తే విలమ రాజ్యం బయటపడ్డది. మొన్న రెడ్లందరూ మనిషికి ₹1,00,000 జమ ఎత్తే రెడ్ల రాజ్యం వచ్చింది. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీల దగ్గర పైసలు లేవు, ఎమోషన్స్ ఫుల్ ఉన్నాయి. ఎవరు వచ్చినా మనమే కాలిపోతాం. ఎవరు వచ్చినా ఆత్మహత్యలు ఎవరు జరిగింది అంటే బీసీలే, ఎస్సీలే, ఎస్టీలే. దాని వెనుక ఏమున్నదో ఆలోచించాలి. అదే ఇప్పుడు మొన్న శ్రీరామరాజ్యం అన్న మనమే, మహేశ్వర్ రెడ్డి దగ్గర ఒక బీసీ ఉంటే మళ్ళీ రామరాజ్యం లేదు. నరసాపూర్లో ఒక మాదిగాయన నిలబడ్డాడు బీజేపీ నుంచి సర్పంచ్, ఓటేయలే. అంటే రెడ్డికి చేస్తారు, ఎందుకంటే ఆ కులం అట్లా మనిషిని ట్యూన్ చేస్తుంది. సారంలూరు టెంపూర్ రాజు అని ఒక పిల్లవాడు నిలబడ్డాడు. ఎవరు కనీసం ధైర్యం కూడా వేయాలి మాదిగాయ. కానీ అప్పుడు శ్రీరామరాజ్యం ఉండదు.
ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు ఆ గీతలకి ఇస్తారు. మనం వీటిని లోతుగా అర్థం చేసుకుంటే అది అర్థమైంది. మనందరికీ కుల దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కులాన్ని సంస్కరించడానికి ఆ కులం కోసం మొత్తం ప్రాణమే త్యాగం చేసి, జీవితమే త్యాగం చేసి, ఒళ్ళంతా రంధ్రాలు పూసుకొని మనకు రక్తం మంచిన దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళను మాత్రమే బ్రాహ్మణులు మొక్కుతారు కాబట్టి వీళ్ళకి శాసనాధికారులు ఉన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు మన కులాలల్లో మస్తు తాగుకుంటూ తిరుగుకుంటూ కూర్చుంటారు. రెడ్లలో పోతే ప్రతి ఇంటికి పోయి ధర్మం చెప్తారు ఎట్లా బతకాలి. కాబట్టి మనమందరం మన కులాన్ని ప్రేమించాలి. కొంచెం టైం ఇది. అమాయకులు ఇట్టు పోతట్టు లొంగిపోతారు. ఇంత కళ్ళుకు లక్షల కోట్ల విలువైన తన కడుపులో పుట్టిన బిడ్డ 5 సంవత్సరాల జీవితాన్ని అమ్ముకుంటున్నాడు. ఒక్క క్వార్టర్ కోసం తన కడుపులో పుట్టిన బిడ్డ 5 సంవత్సరాల జీవితాన్ని అమ్ముకుంటుండంటే ఆయన ఎంత అమాయకుడో ఆలోచించండి. మరి అలా జ్ఞానం చెప్పాల్సిన బాధ్యత చదువుకున్న మనదే. అలను విభేదించద్దు, విమర్శించద్దు. చేతగానే ఆ పని చేస్తారు. మారడు. ఒక్కసారి మనం అందరం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చచ్చు. ఓపికతోని మీరు ఒకసారి ట్రయల్ చేయండి. బ్రాహ్మణుడి మీద ఉమ్ముండ్రి, అయినా ఏమన్నా రియాక్షన్ అయితే నన్ను వచ్చాడు ఊసినా కూడా రియాక్షన్ ఉండదు. అంత తన ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది ఆయన మనకుండాలి. కాబట్టి మనమందరం కూడా ఒకటే. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ నిజంగా ఖచ్చితంగా ఇప్పటిదాకా 20 ఏళ్ళ నుంచి విశారద మహారాజు గారు పోరాటంలో ఉన్నారు. ఎక్కడ అమ్ముడు పోయిన చరిత్ర లేదు. ఆయన లొంగడు. ఎందుకంటే ఆయన శరీరం కాదు, ఆత్మ ధర్మంతో నింపబడ్డది. స్వధర్మంతో నింపబడ్డ ఆత్మ కాబట్టి ఆయన ఎక్కడ అమ్ముడు పోడు. ఈ సమాజాన్ని ఒక ఒడ్డుకు కాన్షీరామ్ గారి పాదాల చెప్పిన ఆ స్థానానికి తీసుకుపోయి మనం అందరినీ తీసుకుపోయే ఒక పనిలో ఉన్నాడు. కాబట్టి సారు నాయకత్వంలో మనకి ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీల అందరం కలిసి రేపు వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో కానివ్వండి, ఇంకా ఆ ఎన్నికలు మనకు పాక్షికం కానీ సాంస్కృతికంగా సమాజ మార్పులో మనం అందరం ఉందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు సాయన్న సార్ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి అందరికీ జై వార్త.